ఏం లేదు. ఏం దిగులు విద్యుత్లో ఏం చేసే ఒకసారి నీవు చెప్తామని చెప్పలేదు. మనం ఏం చేయాలి? చనిపోతే పనిలోకి వెళ్తా ధైర్యం ఉందా? అంతే. సాగు భయలేదా? సాగు భయలేదు. అలా భయపడ్డు ఉంటామే. ఎంత భయపడ్డా బాగుంటుంది. ఎప్పుడు చూస్తే చూడటమే. నీకేం బాధ లేదు, దిగులు ఏం లేదు, తింటానికి కానీ ఏం లేదు. ఇంకా చెబుతావా? ఏం లేదు. భయం లేదు అసలు మరణం గురించి. ఏదో రోజు చనిపోతాన్నా ఉందా? ఏమన్నా చెప్పకుండా పోతారు. చేతాలు పెట్టినా ఉంటుంది ఆ ప్రాణం. అందుకే చేతాలు పెట్టినంత ప్రాణాన్ని పోయింది. మన అమ్మసం మరి ఎవరు అయిపోయింది కొంచెం నెట్టిదా. సమయం వచ్చి ఎక్కడికైనా నడిచిపోవాలి. తప్పదు. వీళ్ళంతా చనిపోయినప్పుడు భయం వేసిందా? దేవి గారు చనిపోయినప్పుడు కానీ ఎవరు చనిపోయినప్పుడు చూస్తావు కదా? ఏం భయం లేదు. పొయ్యాన్ని చూసాం వచ్చాము. ఓకే, ప్రార్థన చేసుకున్నాం రోజు. ఏదన్నా కొంచెం చేసుకుంటాం. ఎవరి మీద దిగులు ఉందా? పిల్లల్లో కానీ ఎక్కడ ఏ దిగులు ఉంటుంది. అందరూ బ్రహ్మాండం ఉంటుంది. రాజాలాగుంటే చెన్నకాయ గురించి కానీ గురించి ఉంటే ఎందుకు మనం సమయం ఎవరు పిల్లలు కాకి పిల్లలు చేసి వదిలిపెట్టేసి లెక్కలు వచ్చి కోపం తిరుగుతుంది. అంటే ఇంకా పై ఏమవుతుంది? కాన్ఫిడెంట్గా అన్నయ్య గురించి ఎవరి గురించి భయం లేదు. అన్నయ్య గురించి ఏం భయం లేదు. వాళ్ళకే బ్రహ్మాండ వాడు బస్సు నుంచి మా ఏడుంది వాళ్ళు మన ఏడా చూస్తాం. దేవుడే. సరే, నా గురించి ఆలోచించి ఏముంది? నీ గురించి నువ్వు ఎంతకంటే బతకగలుగుతావు. ఏమున్నాయి చూస్తాం. మా అమ్మాయి చూడు అసలు ఎంతమంది పుట్టిన నా మాట చనిపోయిన గురించి ఇప్పుడు బాగుంటావా? సైదాకాయ గురించి ఇప్పుడు ఏవేదికి ఉండేది కానీ పొలాలు పడలేదు. ఇంకా చచ్చిపోయినది ఏం చూస్తారు? మా నాన్న చచ్చిపోయిన నాన్న ఎప్పుడు వస్తామంటే వస్తారు. అతను చచ్చిపోయాడు అంతోడు కథనే ఏమడదు. ఎవరైనా చచ్చిపోయినా తిరిగి రాదు కదా. నువ్వు వేడితే మరి పైన సరే.
దేవుని స్తోత్ర. ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం కోసం ఈ లోకాన్ని ఎప్పుడు ఖాళీ చేసిన దేవుడు నిత్యత్వంలో చోటించినట్టుగా ప్రార్థన చేద్దాం. దయచేసి చిన్న ప్రార్థన